ఇది ప్రజా వేదిక. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. నిజంగా నిన్న వచ్చిన ఒక వార్త నాకు అనిపించింది, అసలు ఎంత కష్టపడితే రాత్రి పగలు అని చెప్పేసి అని ఎంత కష్టపడి ఎంత తనకున్నటువంటి ఇష్టాలని ప్రతి ఒక్కదాన్ని దూరం చేసుకొని రాత్రి పగలు శ్రమిస్తే ఒక కలెక్టర్ అవ్వాలి. నిజంగా మనము ఒక కొటేషన్ వింటూ ఉంటాం, ఎందులో అయినా కానీ కొంతమంది చాలామంది ఎక్కువ పెడుతూ ఉంటారు. ఏమని పెడుతూ ఉంటారంటే, అసలైన బిచ్చగాడు ఎవరో కాదు, గవర్నమెంట్ శాలరీ తీసుకుంటూ లంచాలకి ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళే బిచ్చగాళ్ళు అని. రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఎవరు కూడా బిచ్చగాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు లేకనో లేకపోతే ఇంకా పని చేసుకోకనో, ఏదో కాళ్ళు సరిగ్గా చేతులు లేకనో లేకపోతే కుటుంబం లేకనో ఏదో లేక బయట కొంతమంది అడుక్కుంటూ ఉంటారు. అడుక్కుంటూ ఉండడం కూడా అంత సామాన్యమైన పని కాదు. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపడం అంటే నిజంగా వాస్తవానికి ఇవాళ రోజులలో కొంతమంది అడుక్కునే వాళ్ళు బాగా పెరిగిపోయారు. కాళ్ళు చేతులు మంచిగా ఉన్నా కూడా అడుక్కుంటున్నారు. అది మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడ ఆగినా కూడా సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు చూస్తూనే ఉంటాం. సో అది వేరే విషయం. కానీ ఇక్కడ నిజంగా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నత స్థాయిలో ఒక అడిషనల్ కలెక్టర్గా ఉన్న వ్యక్తి నిజంగా లంచాలకి అలవాటు పడి ఏసీబీ దాడిలో చిక్కి ఇలా అందరి ముందట తలదించుకొని కూర్చోవడం నిజంగా ఎంత సిగ్గుచేటు అసలు. అది కూడా ఒక ప్రైవేట్ స్కూల్కి పర్మిషన్స్ కోసం అని చెప్పేసి అని. 4 సంవత్సరాల క్రితం నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. నా కొడుకుని జీహెచ్ఎస్లో వేసుకున్నప్పుడు, గవర్నమెంట్ హై స్కూల్లో వేసుకున్నప్పుడు, ఇక్కడ మనకి అదాలత్ ఎదురుగానే ఉంటుంది కదా, ఆ స్కూల్లో నేను వేసుకున్నప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 6th క్లాస్ అనుకుంటా, నా కొడుకు అప్పుడు చదివేటప్పుడు 6th క్లాస్లో వేశాను. సో ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ అవుతుంది. సో స్కూల్కి వెళ్ళడము, నేను జాయిన్ చేయించడమే 2 months లేట్ జాయిన్ చేయించాను. సో ఏదైనా కూడా ఆ నోట్స్ రాసుకోవడానికి కొంత టైం ఇవ్వాలి టీచర్స్. బట్ అలా ఇవ్వకుండా ఎగ్జామ్స్ ఏదో కండక్ట్ చేస్తున్నారు, గైడ్ తీసుకొని అదంతా కూడా నోట్స్ రాసేసి అని చెప్పారంట. నేను అన్నాను, గైడ్ ఎందుకు ఫాలో అవుతున్నారు అది ఇది అని చెప్పేసి అని అన్నాను. ఆమె నాకు కాల్ చేసి, అసలు మీరు పేరెంటేనా, మీ బాబు బుక్ కంప్లీట్ చేయలేదు, ఏం చేయలేదు అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్లు, నేను సమాధానం చెప్పే ఛాన్స్ కూడా నాకు ఇవ్వట్లేదు, ఇష్టం వచ్చినట్లు తిడుతుంది అందులో. ఇంకా మేడం పేరు కూడా నేను మాట్లాడడం ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అని, సరే అని చెప్పేసి అని, నేను వస్తాను మేడం అని చెప్పేసి అని మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ మేడం, అప్పుడు మహిళ ఉండేది ఒక లేడీ, తనతో మాట్లాడిన తర్వాత ఆ మేడంని పిలిపించింది. ఇంకా నేనెందుకు ఊరుకుంటాను, ఇప్పుడు వచ్చిన పర్సన్కి లేట్గా స్కూల్ జాయినింగ్ అప్పుడు కొంత టైం ఇవ్వాలి, ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే. సో అలా టైం ఇవ్వలేదు, ఓకే. సో వాళ్ళు ఏమైనా బోర్డు మీద చెప్తున్నారంటే అది బోర్డు మీద చెప్పట్లేదు, గైడ్స్ కొనుక్కోండి, రాసుకోండి. డిగ్రీలు చేసి, బీఈడీ చేసి, టెట్లు రాసి వాళ్ళకి జాబ్ తెచ్చుకొని ఎంత కష్టపడతారంటే, కొందరు టీచర్స్ చాలామంది కష్టపడతారు, కానీ కొందరు మాత్రం జాబ్ వచ్చేదాకా కష్టపడతారు. జాబ్ వచ్చిన తర్వాత ఆరామ్సే రిలాక్స్ అవుతారు స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. సో ఆమె గైడ్స్ తెచ్చుకో అని చెప్పింది. నేను కొనివ్వను అని చెప్పిన, కొనివ్వను ఎట్టి పరిస్థితుల్లో, అయినా మీరు గైడ్స్ ఎందుకు ఫాలో చేపిస్తున్నారని చెప్పేసి అని ఆర్గ్యుమెంట్ అయింది. మేడంతో కూడా నేను మాట్లాడాను, ఇది అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఈమె అక్కడ ఉన్నటువంటి ఎవరో సార్తో చెప్పిందంట. ఆ సార్ మరి ఆమెకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటా. తను మా బాబుని పేరు పెట్టి 60 మందిలో లేపేసి, ఏంటి మీ అమ్మ ఏదో జర్నలిస్ట్ అంట, వచ్చి గైడ్స్ అది ఇదని చెప్పి మాట్లాడుతుందంట, ఇంతమంది లేరా, ఇంతమంది ఎవరు పేరెంట్స్ రావట్లేదు, మీ అమ్మకి ఎందుకు అంత ఇది అని చెప్పేసి అని ఇంకా ఇష్టం వచ్చినట్లు. ఇప్పుడు అంతమంది అబ్బాయిలలో ఒక్క అబ్బాయిని, అమ్మాయిలు అబ్బాయిల దాంట్లో ఒక అబ్బాయిని నిలబెట్టి మాట్లాడిస్తే ఎలా ఫీల్ అవుతాడు తను నిజంగా? అసలు అక్కడ చేసిందే ఆమె తప్పు, గైడ్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఆన్సర్ ఉంటే ఇది ఆన్సర్ అని చెప్పేసి అని బోర్డు మీద చెప్పాలి కదా పిల్లలకి. ఇవేమి చెప్పకపోగా గైడ్స్ కొనుక్కోండి, రాసుకోండి, కంప్లీట్ చెయ్యండి, మేము ఈ టైం నుంచి ఈ టైం వాళ్ళకి మేము ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలి, మీరు బుక్కులలో రాసుకోవాలి అంటే వాడికి అర్థమైనా వాళ్ళకి అనవసరం, అర్థం కాకపోయినా అనవసరం అనమాట. సో ఇలా ఉంది. సో అలా అయిన తర్వాత నేను వెళ్ళి ఇదే విషయంలో నేను చాలా ఆర్గ్యుమెంట్ చేసిన. అమ్మాయిలకు కూడా బాత్రూమ్స్ ఎంత దరిద్రంగా ఉంటాయంటే, నేను ఈ విషయం చెప్పింది నేను కరెక్టా కాదని గతంలో నేను వర్క్ చేసినప్పుడు కోవా ఛానల్లో, ఎస్ఎస్సి ఛానల్లో ఈ వార్త మేము వేశాం.
ప్రదీప్ సార్ అని చెప్పేసి అని ఒక అతను ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ వాళ్ళ బాబు కూడా చదువుతూ ఉంటాడు. నిజంగా ఎంత దారుణంగా ఉంటాయంటే బాత్రూమ్స్ గవర్నమెంట్ స్కూల్స్ అంత అధ్వానంగా ఉంటాయి. 4 years బ్యాక్ సిచ్యువేషన్ నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎలా ఉంది అనేది నాకైతే తెలియదు, ఎందుకంటే కొన్ని శక్తులు ఉంటాయి అక్కడ. ఏదైనా కెమెరా పట్టుకొని వెళ్తే తీయకుండా అట్లా కాదు ఇట్లా కాదు, వాళ్ళ పర్మిషన్ ఉండాలి వీళ్ళ పర్మిషన్ ఉండాలి, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. నిజంగా మీరు అన్ని ఆ బాత్రూమ్స్ నీట్గా ఉంటే, పిల్లలకి పెట్టే భోజనం ఎలాంటి లోపం లేకుండా ఉంటే, మీరు నిజంగా ఎడ్యుకేషన్ సరిగ్గా ఇస్తే మీరు అన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక వీడియో తీయడానికి వస్తే అక్కడ పీటీ ఉంటారు, లేకపోతే ఇంకెవరో ఆపేస్తారు అక్కడ. సో ఇదంతా సరే అండి, ఇలా ఉన్నాయి సిచ్యువేషన్స్. గవర్నమెంట్స్ స్కూల్స్ సరిగ్గా ఉంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది పిల్లలకి అంటున్నాను. సరే ఈ పిల్లల్ని అని కాదు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? అడిషనల్ కలెక్టర్ ఒక స్కూల్ ఎవరో పెట్టుకుందామని చెప్పేసి అని పర్మిషన్ అడిగితే ₹1,00,000 అడిగి 60,000కి డీల్ కుదుర్చుకున్నాడు. డీల్ కుదిరించుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. లక్షల జీతాలు సరిపోవట్లేదా అండి మీకు? నిజంగా లంచాలకు ఎగబడ్డారు. ఒక జిల్లాని సరైన మార్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి కలెక్టర్లే మీరే అడిషనల్ కలెక్టర్ అయ్యింది ఇలా మీరు లంచాలకి పాల్పడితే ఇంకేంటి? ఎటుపోతుంది అసలు సమాజం? ఎన్ని సమస్యలతో వస్తారు, గ్రీవెన్స్లని మండే జరుగుతుంది. ఎన్ని సమస్యలతో వస్తారు, ఎన్ని సమస్యలు నెరవేరుతున్నాయి, ఎన్ని సమస్యలు తీరుస్తున్నారు అసలు? అంటే డబ్బులు ఇస్తేనే సమస్యలు తీరుస్తారా? డబ్బులు ఇస్తేనే అప్రూవల్ ఇస్తారా? డబ్బులు ఇస్తేనే బిల్డింగ్ ఏదైనా కట్టుకోవాలంటే నిర్మాణానికి పర్మిషన్స్ ఇస్తారా? ప్రతిదీ లంచం 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 లంచం. నిజంగా ఎలా చేశారంటే, కొందరు రాజకీయ నాయకులు లంచం, కొందరు జర్నలిస్టులు లంచం, కొందరు పోలీసులు లంచం. లంచం తీసుకొని వ్యక్తులు ఎక్కడున్నారు అసలు? కొందరు అధికారులు అలాగే ఉన్నారు, పొలిటీషియన్స్ అలానే. ఈ నిన్న ఉన్న వార్తలోనే చూసాం కదా మనం, ఏమని మన చాలా వరకు రాజకీయ నాయకుల అనుచరులే ఉన్నారు అని చెప్పేసి అనేది వార్త. అందులో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు అని చెప్పేసి అని. ఏ రాజకీయ నాయకులు, ఏ అనుచరులు, ఏ జర్నలిస్టులు ఆ వార్త రాసిన వాళ్ళకే తెలియాలి నిజంగా. హనంకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డి 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. విద్యాశాఖకు సంబంధించిన అంశంలో ఈ లంచం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం హనంకొండ కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతుంది. సో ఇది అన్నమాట. అంటే ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి రెన్యువల్ పర్మిషన్కి ₹1,00,000 లంచం అడిగితే 60,000కి డీల్ కుదుర్చుకున్నాడు. ఎవరు కాదు, మన అడిషనల్ కలెక్టర్. ఇక్కడ మనకి యాక్చువల్గా ఎవరికైనా ఏదైనా తప్పిదంగానో లేకపోతే ఇంకేదైనా జరిగితే అయ్యో పాపం తనకు అలా అయిందా, అయ్యో అలా చేశారా, అదేంటి అలా అని చెప్పేసి అని ఒక మనిషిని చూస్తే జాలో లేకపోతే సానుభూతో లేకపోతే ఇలాంటివి కలగాలి. అది వాస్తవం కదా. ఎవరైనా చనిపోయినా కూడా అయ్యో చాలా మంచి మనిషి ఉండే అలా ఎలా అయింది అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ నేను ఏదైతే అడిషనల్ కలెక్టర్ని చెప్పానో ఇక్కడ ఇంకొక వార్త ఉంది, అదొకసారి వినండి. ఏసీబీకి చిక్కిన హనంకొండ అడిషనల్ కలెక్టర్ రైతుల సంబరాలు. రైతే రాజు అంటారు కదా. సో రైతు లేకపోతే నిజంగా మనం ఎవ్వరము లేము. 5,000 ఈరోజు నోట్లకు వెళ్తున్నాయనేసి అంటే దానికి కారణం రైతే. సో ఇక్కడ హనంకొండ జిల్లాలోని దామరకు చెందిన నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే రైతులు హనంకొండ కలెక్టరేట్ ఎదుట బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఇన్ఛార్జ్ డీఈఓగా ఉండి 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డికి రైతుల ఉసురు తగిలిందని గ్రీన్ఫీల్డ్ హైవే రైతులు పేర్కొన్నారు. తమ భూములకు సరైన పరిహారం అందజేయకుండా అడ్డుకున్న వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కడం సంతోషంగా ఉందన్నారు. చూడండి, నిజంగా ఒక మనిషికి చెప్తున్నా కదా, ఏదైనా అన్యాయం జరిగిందంటే అయ్యో పాపం అలా ఎలా జరిగింది, చాలా మంచి మనిషి ఉండే కదా, ఎవరో కావాలని మాత్రమే తన మీద ఇలాంటి తప్పుడు వార్త, తప్పుడు ఆరోపణ, మనిషిని అలా పట్టించారు తప్ప వాస్తవానికి నిజంగా ఆ మనిషి అలాంటి వాడు కాదు అని మాట్లాడుకునేలాగా ఉండాలి. అలా ఉంటారు కూడా కొందరు. ఎక్కడైనా అవినీతి చేసేవాళ్ళు కొందరు ఉన్నారు అనడానికి ఇలాంటి కొందరు వ్యక్తులు అన్నమాట. ఇలాంటి కొందరు వ్యక్తులు బాగా సంపాదించుకొని కొంత శక్తిగా ఎదుగుతున్నారు.
కొంత శక్తిగా ఎదుగుతూ ఇలా పేద మధ్యతరగతి ప్రజలను దోచుకు తింటూ ఉంటే కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు. డెఫినెట్లీ పనిష్మెంట్ అనేది ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో అది ఇచ్చే తీరుతాడు. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.